ఏ అస్త్రమైతే కలిసొచ్చిందో ఇప్పుడు అదే అస్త్రం హస్తం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పక్క రాష్ట్రంలో గెలుపును అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరిగిన ఓ స్కామ్ నిద్ర లేకుండా చేస్తోంది. కర్ణాటకలో వెలుగు చూసిన వాల్మీకి స్కామ్ కు హైదరాబాద్ తో లింకులు ఉన్నాయన్న వార్తలతో పార్టీ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విపక్షం కూడా ఇదే అంశంపై ప్రభుత్వాన్ని కారణా చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది. అయితే యాంటీ గవర్నమెంట్ ఓటు కాంగ్రెస్ వైపు మళ్లడానికి కర్ణాటక ఎన్నికలే కారణమని రాజకీయ విశ్లేషణ భావన. ఆ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి అయితే వచ్చింది. దీంతో ఆ అంశాన్ని తెలంగాణలో బాగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో తామే గెలుస్తామని హైప్ క్రియేట్ చేస్తుంది. దీంతో పాటు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడడంతో తెలంగాణలో కమలం పార్టీలో చేరుదామంటున్న పలువురు కీలక నేతలు సైతం మనసు మార్చుకొని కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. దీంతో పాటు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగాయి. ఇదంతా జనంలో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్న భావన కలిగించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొడదామనుకున్న వాళ్ళంతా ముక్కుముడిగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. ఫలితంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు రేసులో లేని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణలోనూ కాంగ్రెస్ కు ఓ ఊపు తెచ్చిందన్నది మాత్రం నిజం. అయితే ఇప్పుడు అదే కర్ణాటక ఇష్యూ రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన వాల్మీకి కుంభకోణం తెలంగాణ కాంగ్రెస్ నేతల మడకు చుట్టుకుంటోంది. వాల్మీకి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలపై ఆ రాష్ట్రంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 12 మంది అధికారులపై వేటు పడింది. సంబంధిత మంత్రి కూడా రాజీనామా చేశారు. సిట్ దర్యాప్తులో హైదరాబాద్ లో లింకులు బయటపడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పలు ఐటీ కంపెనీలతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతల కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదే అంశంపై కాంగ్రెస్ ను కారణా చేసింది బీఆర్ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ స్కామ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఈ స్కామ్ తో సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. అటు ఈడీ సైతం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిందన్న వార్తలు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలను వణికిపుట్టిస్తోంది. ఈడీ రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా కీలక నేతల పేర్లు బయటపడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారట. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఏదేమైనా గతంలో కలిసొచ్చిన కర్ణాటకే ఇప్పుడు పార్టీకి మైనస్ గా మారుతోందట.